అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ములక్కాడలు వేసి చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నానండి. ములక్కాడలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. ఆడవాళ్ళకైతే ముఖ్యంగా మునగాకులు కానీ ములక్కాయలు కానీ బ్లడ్ సర్క్యులేషన్కి ప్రతిదానికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి కొన్ని రకాల కూరగాయలని ఇట్లా మాంసాహారంలో మిక్స్ చేసుకొని వండుకొని తింటూ ఉంటే రుచి అమోఘంగా ఉంటుంది, మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే ఈరోజు నేను ఆ కూరని చేయాలనుకుంటున్నాను. ఆ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, చేసుకునే విధానం ఏంటో ఇన్ డీటెయిల్గా మీకు చూపించేస్తానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వంటలోకి వెళ్ళిపోదామా? అల్లం వెల్లుల్లి ముద్ద నూరుకుందాం. నేను దీనికోసం 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి ముద్ద నూరుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం వంట కోసం కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. నీట్గా కడిగి పెట్టుకున్న చికెను, నేను 1.5 కేజీ వరకు చికెన్ ముక్కల్ని తీసుకుంటున్నాను. 2 పెద్ద సైజు ములక్కాడలు తీసుకొని ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నానండి. 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పెట్టుకున్నానండి. 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. 2 మీడియం సైజు టమాటాలు చిన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి ముద్ద, అల్లము వెల్లుల్లి 2 కలిపి 100 గ్రాముల వరకు ఉంటుందండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. గరం మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చెక్క, 3 లవంగాలు, 2 యాలక్కాయలు తీసుకొని పొడి చేసుకుందాం. దాక పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. 100 గ్రాముల వరకు ఉంటుందండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ముదురు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్దలు వేసుకుందాం. వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు ఎప్పుడైనా ఇలా మంచి ముదురు బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించుకుంటే ఏంటంటే ఉల్లిపాయల రుచి అనేది కూరలోకి చాలా చాలా బాగుంటుంది. చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా ఇందులో చక్కగా మగ్గిపోవాలి. మగ్గిపోకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకుందాం. వేయించేసుకొని ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుందాం. ఇందులో చక్కగా మసాలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని చికెన్లోంచి నీళ్లు బయటకు వచ్చి ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. ఈ గరం మసాలాని చక్కగా మెత్తగా వచ్చే వరకు రోట్లో దంచుకుందామండి. అసలు ఇదే మెయిన్ ఫ్లేవర్. ఏ కూరల్లోకైనా సరే మనం గరం మసాలా వేసుకునే విధానంలోనే ఉంటుంది. లాస్ట్లో ఇది కొంచెం వేస్తే అసలు స్మెల్కే సగం ఆకలేసి వస్తుంది. చికెన్లోంచి చక్కగా నీళ్ళు బయటకు వచ్చేసినాయండి. మొక్క మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. కొంచెం ఎక్కువే పోసుకుంటున్నానండి. కొంచెం రసంలాగా ఉంటే చాలా బాగుంటుంది. చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోకి ములక్కాయ ముక్కలు వేసుకుందాం. ఒక 10 నిమిషాలు నీళ్లు బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడకపెట్టుకుందాం. చికెన్ కూరలోకి ఎప్పుడైనా ములక్కాయలు ఇంకో 15 నిమిషాల్లో దించేసుకుంటాం అనుకున్నప్పుడు ఆ ములక్కాయ ముక్కలు వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ములక్కాయ ముక్కలు కుక్ అవుతాయి. లేదంటే ముందుగా ఎప్పుడు మనం గుడ్డు కూరలో వేసుకునేలాగా ఉల్లిపాయలతో పాటు వేసుకుంటే ఏంటంటే పీస్ అయిపోతుంది. అందుకే లాస్ట్లో 15 నిమిషాలు ఉన్నప్పుడు దించుకునేటప్పుడు వేసుకొని మగ్గించుకొని పొడి మసాలా అవి వేసుకొని చేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. మీకు ములక్కాయ ముక్కలు మరీ చితకకుండా ఇంకా బాగా రుచిగా ఉండాలి అంటే నూనె ఉంటుంది కదా, స్టార్టింగ్లో నూనెలో కొంచెం ఒక 2 నిమిషాలు ములక్కాయ ముక్కలు చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టుకొని ఇలా లాస్ట్లో 15 నిమిషాలు ఉన్నప్పుడు వేసుకొని ఉడకపెట్టుకోండి. కొంచెం ఉప్పు చూసుకుందామండి. కొంచెం సరిపోయింది, ఇంకొంచెం వేస్తే సరిపోతుంది. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం పొడి మసాలా వేసుకుందాం.
ఈ పొడి మసాలాని దీనికి మంచి టేస్ట్ వస్తుందండి కూరకి. ఇంకేం అవసరం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. కొత్తిమీర వేసేసుకున్నాం కదండి, 5 నిమిషాలు ఉంచి దించేసుకుందాం. అయిపోయాక నాన్నకి జొన్న రొట్టెలతో ఈరోజు పెడదాం అనుకుంటున్నానండి. జొన్న రొట్టెలు చేసి నాన్న కొట్టించేద్దాం. నాన్న ఏంటి ఇంతసేపు, ఎక్కడికి వెళ్ళారు? ఏం చేయనమ్మా, రాము గారు ఏమో బొప్పకాయలు కోపిస్తున్నాడు, పలకరించాను. ఈలోపు కాయ ఒకటి తీసుకెళ్ళమని ఇచ్చాడు. అదే టైంలో వాసు గారు సొరకాయలు కోస్తున్నాడు. ఒక సొరకాయ కూడా తీసుకెళ్ళండి బాబులాల్ గారు అంటే సర్లే. సరే రా తొందరగా అన్నం వంట అయిపోయిందా? అయిపోయింది. కాకలు ఎత్తాను, తొందర పెట్టమ్మా. ఏం కూర అది? ములక్కాళ్ళు ఉన్నాయి నాన్న మన చెట్టు. సరే మంచిగా వచ్చినాయి కదా, ఈరోజు ఆదివారం కదా అని చెప్పి కోడి కూరేసి కొంచెం ములక్కాళ్ళు కలిపి ఉండే. జొన్న రొట్టె మీద బాగుంటుంది తల్లి, మంచి ఆరోగ్యం కూడా. మంచి ఆరోగ్యం, బలం కూడా. ఇలా ముక్కటి తుంచుకొని ఇలా కోడి కూర పెట్టుకొని ఇలా జొన్న రొట్టెని ముక్క తల్లి తినకుండా లాలాజలం ఊరి. తల్లి జొన్న రొట్టె మీద ఏంటి తల్లి ఇంత రుచిగా ఉంది కూర? బాగుంటుంది నాన్న, అందుకే జొన్న రొట్టెలు చేశాను. అంటే జొన్న రొట్టె మీద ఒక రుచి, తెల్లన్నం మీద ఒక రుచి ఉంటుందా? దాని మీద అన్నం కూడా రుచిగా ఉంటుంది. జొన్న రొట్టెలు ఏంటంటే ఇప్పుడు మీ వయసుకి మంచి ఆరోగ్యం అని చెప్పి ఎక్కువ జొన్న రొట్టెలు పెడతాం. భలే ఉంటుంది, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ములక్కాయలు చక్కగా ఉడికినాయా? చక్కగా గుజ్జు కూడా బాగా రుచి వస్తుంది. ములక్కాయలు తెచ్చినప్పుడే లేతగా ఉన్నాయి, బాగున్నాయి. చాలా బాగుంది తల్లి. నేను ములక్కాయని ఇట్లా వదిలేను, ఇలా పీల్చి పిప్పి చేసేస్తా. అంటే ఈ కూర జొన్న రొట్టె మీద ఒక రుచిను, తెల్లన్నం మీద ఒక రుచి ఉంటుంది కదా, భలే ఉంది తల్లి. ఇప్పుడు తెల్లన్నం మీద ఇదే కూర తినాలనుకో, ఇదేనా దాని మీద కూడా తినవచ్చా? మసాలాలు కానీ ఉప్పు కారం కానీ అన్నీ చక్కగా సరిపోయినాయా? ఎక్కువ మసాలాలు ఏమి వేయలేదు, పొడి మసాలా ఒకటే వేసా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ఉండాలి కూర అంటే. ఎప్పుడన్నా ఇలాగే ఉండు, ఈ కలర్లోనే ఉండి ఎర్రగా ఉండేటట్టు మంట లేకుండా చూడు. చాలా బాగా ఇచ్చావు, చాలా బాగుంది. కూర మంచి రంగు రావాలంటే ముందు మనం మసాలాలు వేయించుకునే విధానంలోనే ఉంటుంది. అవి పచ్చి పచ్చిగా వదిలేస్తే కూర మంచిగా ఉండదు. నీట్గా మంచిగా బంగారు రంగు వచ్చేలాగా వేయించేసుకుంటే కూర మంచిగా కలర్ కూడా బాగా వస్తుంది, రుచి బాగుంటుంది. చూడు ఈ రకం ముక్క కలుపుకుని తల్లి, ఈ గ్రేవీ ఇలా కలుపుకునే కూర ఎక్కువ తినాలంట ఏదన్నా. నా అదృష్టం తల్లి. రొట్టెలు నేతిలో పడిందంట చూడు, ఇప్పుడు నా రొట్టెలు చికెన్లో పడింది. ముద్దకు చికెను అలా నవ్వులుతూ ఉంటానా? ఏదైనా తల్లి కూర ఎక్కువ తినాలంట. అవును, రొట్టె కానీ అన్నం కానీ తక్కువ తినాలంట. అవును, నాకు అలాగే వేసావు నువ్వు, 2 వంటలు కూర వేసావు. చూశారు కదండి, కోడి కూరలో ములక్కాయ, ఏం కాంబినేషన్ అండి. దాని మీద జొన్న రొట్టె తిని, జొన్న రొట్టె మీద ఇంత కూర వేసుకొని, ముక్కకి ఒక ముక్క చికెన్ తగిలిచ్చి అలా తింటుంటే ఉందండి. అలా ముక్క తినేసిన తర్వాత ములక్కాయ పొడి పిప్పి చేసేస్తే దాని గుజ్జు కడుపులోకి వెళ్ళిపోయిందండి. అసలు ఒక జొన్న రొట్టె ముక్క చికెన్ ముక్క ఒక టేస్ట్ అయితే, ఆ ములక్కాయ ముక్క తింటే ఆ గుజ్జు ఏం టేస్ట్ అండి, ఏం రుచి అండి.
వర్ణించలేకపోయాను, అంత రుచి అంత బాగుందండి. కాబట్టి మీరు కూడా ఇలాగే చేసుకోండి. సింపుల్. అమ్మాయి చూసింది కదా, అన్ని పొడి మసాలాలు, తక్కువ మసాలా వేసింది, రుచి ఎక్కువ తెచ్చింది. కూర చుట్టానికి ఎర్రగా ఉంది కానీ మంటలేదు. డబల్ కూర వేసుకున్నా గొంతులో కూడా మంటలేదు. చాలా బాగుందండి, చక్కగా వండింది. కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోండి. దాని మీద జొన్న రొట్టె వేసుకోండి, చాలా బాగుంది. లేదంటే మీ ఇష్టం, గోధుమ రొట్టెనే వేసుకోండి. మీ ఇష్టం ఏది తింటే అలా చేసుకోండి. కానీ కూర మాత్రం ఇలా చేసుకోండి, అన్నిటివే సరిపోతుంది. చాలా బాగుండేది. కాబట్టి మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక కొత్త వంటకంతో మరలా కలుసుకుందామండి. మీ ఉత్సాహమే మాకు ఇంకా వీడియో తీయాలని ఆశ కలిగిస్తుంది. ఉంటానండి. బాయ్ అండి.